తెలంగాణ నూతన క్రీడా విధానాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి స్పోర్ట్స్ పాలసీతో రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలు కావాలన్న రేవంత్ రెడ్డి క్రీడలకు తెలంగాణను వేదిక చేయటమే లక్ష్యమని వెల్లడి. 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 20,000 కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నా. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. ఏపీలో 5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు. హైదరాబాద్ విజయవాడ మధ్య గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే దిశగా అడుగులు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 2.5 గంటల్లో చేరుకోవచ్చన్న కేంద్ర మంత్రి. పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నాంపల్లి కోర్టు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న కొండా సురేఖ. ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజలను రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారన్న రాజ్నాథ్ సింగ్. రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవన్న రక్షణ మంత్రి. అత్యాచారం కేసులో హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు. 10 లక్షల జరిమానా, బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం. ఆసక్తికరంగా సాగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్. అర్ధశతకాలతో రాణించిన యశస్వి, ఆకాశ్ దీప్.